హలో ఎవరీవన్, వెల్కమ్ టు సింహాద్రి కాంపిటేటివ్ క్లాసెస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2025 గురించి మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆల్రెడీ నోటిఫికేషన్ బయటకు వచ్చేసింది. ఓకే, సో అందులో ఉన్న ప్రతి పాయింట్ అంటే ఏజ్ లిమిట్ కానివ్వండి, ఎగ్జామ్ ప్యాటర్న్ కానివ్వండి, లేకపోతే సిలబస్ కానివ్వండి, అండ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, అండ్ ఏ పోస్ట్కి అంటే లైక్ హౌ మెనీ పోస్ట్స్ అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, అండ్ వేకెన్సీలు అంటే ఈచ్ రోల్కి జాబ్ రోల్ ఉంటుందండి. డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉంటాయి. ఈచ్ జాబ్ రోల్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ప్రతిదీ మీకు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. సో ఫస్ట్ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో ఎగ్జామ్ కండక్ట్ చేసేది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. జాబ్ లొకేషన్ అక్రాస్ ఇండియా. సో మెయిన్ సిటీస్ హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, ముంబై కానివ్వండి, సో వాట్ ఎవర్. సో ఆల్ కంట్రీ అంటే అక్రాస్ ఇండియా ఆల్ సిటీస్లో మనకి జాబ్ లొకేషన్ ఉంటుందండి. అండ్ రిజిస్ట్రేషన్ డేట్స్ 23rd Jan. నోటిఫికేషన్ వచ్చేసి 22nd January 2025 రిలీజ్ చేశారు. అప్లికేషన్ అనేది 23rd Jan నుంచి 22nd February. ఈరోజు 15th February అండి. ఇంకా 1 week టైం ఉంది. సో ఈ 1 week టైంలో ఎవరైనా అప్లికేషన్ ఫామ్ నింపలేకపోతే కనుక ఫిల్ చేయండి. ఓకే, మోడ్ ఆఫ్ అప్లికేషన్. సో ఆన్లైన్ అప్లికేషన్ సరిపోతుందండి. ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేస్తే సరిపోతుంది. అండ్ బేసిక్ పే వచ్చేసి 18,000 అంటే 18,000. బేసిక్ పే వచ్చేసి 18,000 అండి. 18,000 అంటే మీకు హ్యాండ్కి వచ్చేసి 25,000 ఉంటుందండి శాలరీ. 25,000. ఇది స్టేట్ జాబ్ కదండి, సెంట్రల్ లెవెల్ జాబు, దట్ టు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. సో ఈ ఇయర్లో ఆఫ్టర్ 5 years అగైన్ ఇన్ని జాబ్స్ రావడం అంటే ఇన్ని జాబ్స్ రిలీజ్ చేయడం ఫస్ట్ టైం. సో ఇది బెటర్ ఆపర్చునిటీ. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే 10th class వాళ్ళు, ఐటీఐ చేసిన వాళ్ళు అండి. 10th class వాళ్ళు, ఐటీఐ చేసిన వాళ్ళు. సో ఇది ఓవరీ అండి. సింపుల్గా చెప్పాలంటే ఏమేమి జరుగుతుంది ఏంటనేది మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఆర్ఆర్బి వేకెన్సీ డీటెయిల్స్. ఆర్ఆర్బి వేకెన్సీ డీటెయిల్స్ ఇందా మీకు చెప్పాను. ఏ పోస్ట్ అంటే ట్రేడ్ బట్టి పోస్ట్ మారుతుందండి. సో ఇందులో డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఆ వేకెన్సీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మొత్తం టోటల్ పోస్టులు ఎన్ని 32,450 పోస్టులు అండి. అందులో ఏ పోస్ట్కి ఎన్ని జాబ్స్ ఉన్నాయని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఆర్ఆర్బి వేకెన్సీ డీటెయిల్స్. పాయింట్స్ మ్యాన్ అంటే ఏంటంటే స్విచ్చెస్, బోర్డ్స్ అన్ని కూడా తన హ్యాండ్లో ఉంటాయండి. సో అలాంటి పోస్టులు మనకి ఎన్ని ఉన్నాయండి? 5,058. 5,058. అండ్ అసిస్టెంట్లో ట్రాక్ మిషన్ ఉంటుంది. సో ట్రాక్ మిషన్కి 799 అండి. అలాగే బ్రిడ్జ్ దగ్గర వచ్చేసే వాళ్ళకి కూడా 300 పోస్టులు ఉన్నాయండి. అండ్ ట్రాక్ మెయింటైనర్ అంటే ట్రాక్ మెయింటైన్ చేసేవాళ్ళు. సో అలాంటివి. సో ఇందులో 32,000లో ఇది 1/3 జాబ్స్ అండి. 13,187 జాబ్స్ ఉన్నాయండి. 13,187 జాబ్స్. ఓకేనా? సో ఇవన్నీ ఇంజనీరింగ్లో వస్తాయండి మీకు. అండ్ అసిస్టెంట్ పీవే అంటే ఏం లేదండి, పర్మనెంట్ మెయింటెనెన్స్ అండ్ సేఫ్టీ ఆఫ్ ట్రాక్స్. అలాంటివి 247 ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ 2,587 అండి. ఇది మెకానికల్లో వస్తుందండి. పైనవన్నీ ఇంజనీరింగ్, ఇది మెకానికల్లో వస్తుంది. సిఎన్డబ్ల్యూ అంటే క్యారేజ్ అండ్ వ్యాగన్. సో అదొక డిపార్ట్మెంట్ అండి. ఇవన్నీ డిపార్ట్మెంట్స్ అండి. ఓకే, నెక్స్ట్ అసిస్టెంట్ టీఆర్డీ అంటే ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్. మీ కింద అబ్రివేషన్ కూడా ఇచ్చింది, ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్. అలాంటివి 1381 ఉన్నాయండి పోస్టులు. ఇవి కూడా ఎలక్ట్రికల్లోకి వస్తాయండి, ఎలక్ట్రికల్ పోస్టులు. అసిస్టెంట్ ఎస్ఎన్టీ అంటే ఏం లేదండి, మనం లైక్ ట్రైన్ వెళ్తుంటే సిగ్నల్స్ అండ్ కమ్యూనికేషన్. సో అలాంటి వాటివన్నీ కూడా 2,012 పోస్టులు అండి. 2,012 పోస్టులు. దాన్ని మనం ఎస్ఎన్టీ అంటాం, సిగ్నల్స్ అండ్ టెలికమ్యూనికేషన్. ఓకేనా? అసిస్టెంట్ లోకోషెడ్ అండి. డీజిల్ 450 పోస్టులు అండి. సో డీజిల్ అంటే మెకానికల్లో వస్తుందండి మళ్ళీ అది. ఓకేనా? అసిస్టెంట్ ఎలక్ట్రికల్
950 పోస్టులు అండి. అసిస్టెంట్ ఎలక్ట్రికల్ 950 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ ఆపరేషన్స్ ఇన్ ఎలక్ట్రికల్ 744 పోస్టులు అండి. అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ 744 పోస్టులు అండి. అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీలు. టిఎల్ అంటే ఏం లేదండి, ట్రైన్ లైట్స్. ఏసీ అంటే ఎయిర్ కండిషనర్. ఎయిర్ కండిషనర్. టిఎల్ అంటే ట్రైన్ లైట్స్ అండ్ ఎయిర్ కండిషనర్ జాబ్స్ 1041 అండి. 1041. అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ వర్క్షాప్ లో పనిచేసే వాళ్ళు అది 624 అండి. సో ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్లోకి వస్తాయండి. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ వర్క్షాప్ మెక్ 3777 అండి. 3077 ఇవన్నీ మెకానికల్లోకి వస్తాయండి. మొత్తం టోటల్ ఎన్ని పోస్టులు అండి? 32,438 అండి. 32,438 జాబ్లు అండి. ఇవన్నీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉన్న పోస్టులన్నీ కలిపితే 32,438 అండి. సో వీటినే మనం ఆర్ఆర్బి వేకెన్సీ డీటెయిల్స్ మనం చెప్పడం జరుగుతుందండి. ఓకే రైట్. ఇంపార్టెంట్ డేట్స్. సో మెయిన్ గా మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2025 కావాల్సింది ఇంపార్టెంట్ డేట్స్ అండి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 23rd Jan 2025. సో ఆల్రెడీ 3 వీక్స్ అయిపోయిందండి. ఇంకొక 1 వీక్ ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసి 22nd February 2025 అప్ టు 11:59 PM వరకు, అంటే నైట్ 11:59 PM వరకు కూడా మన టైం ఉందండి. బట్ మీరు అంతవరకు వెయిట్ చేయొద్దు, మనకి ఇంకా 1 వీక్ ఉంది కాబట్టి. సో ఈ లోపలనే మీరు ఫిల్ చేయడానికి చూసుకోండి. అండ్ నెక్స్ట్ గ్రూప్ డి వేకెన్సీ ట్రెండ్ అండి. అంటే వేకెన్సీ ట్రెండ్ అంటే ఏం లేదండి, ప్రీవియస్ ఇయర్స్ లో జాబ్స్ ఎన్ని వచ్చినాయి, ప్రజెంట్ ఇయర్ లో జాబ్స్ ఎన్ని వచ్చినాయి. 2018లో 62,097 పోస్టులు ఇచ్చారండి. 2019లో వ్యూజ్ రిక్రూట్మెంట్ 1,33,769 పోస్టులు అండి. ఇప్పుడు 2025లో 32,438 పోస్టులు అండి. ఓకే, నా ఫీ డీటెయిల్స్ అండి. కమింగ్ టు ద ఫీ డీటెయిల్స్, కేటగిరీ అండ్ ఫీ. సో కేటగిరీ వచ్చి జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి 500 రూపాయలు అండి. ఎస్సీ ఎస్టీ ఫిమేల్ అంటే ట్రాన్స్జెండర్ వాళ్ళకి 250 రూపీస్ అండి. ఇది ఎగ్జామ్ ఫీ అండి. ఓకే, అంటే అప్లికేషన్ ఫీ. ఓకేనా? యా, బిఫోర్ ఫిల్లింగ్ అంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసే ముందు ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీ ఉండాలండి. ఒకటి స్కాన్డ్ ఫోటో, అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అంటే స్కాన్ సిగ్నేచర్. ఈ 2 కంపల్సరీ మీ దగ్గర ఉండాలండి. స్కాన్ చేసి పెట్టుకోండి మీరు ఫిల్ చేసే ముందు, అప్లికేషన్ ఫిల్ చేసే ముందు. అండ్ నెక్స్ట్ 10th సర్టిఫికేట్ కానీ ఐటీఐ చేసిన సర్టిఫికేట్ కానీ 2 అవి కూడా స్కాన్ చేసి ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఎనీ గవర్నమెంట్ ప్రూఫ్ అది కూడా ఫోటో ఉండాలండి. సో అలాంటి గవర్నమెంట్ సంబంధించిన ఐడి ప్రూఫ్ అనేది మీ దగ్గర ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికేట్, మీరు ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ. సో ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ తాలూకా కేటగిరీ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాలి. డిజేబిలిటీ సర్టిఫికేట్, సో ఎవరికైనా ఏదైనా లోపం ఉంటే కనుక ఆ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాలండి. సో ఈ కంపల్సరీ డాక్యుమెంట్స్ అనేవి మీ హ్యాండ్లో ఉండాలండి. ఎందుకని? అప్లికేషన్ ఫిల్ చేసే ముందు. సో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఓకేనా? ఒకసారి చూడండి స్టెప్స్. సో దీస్ ఆర్ ద స్టెప్స్. సో స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను, ఒకసారి వినండి. ఫస్ట్ http://www.rrbcdg.government.in. సో యాజ్ ఇట్ ఈస్గా నేను ఏదైతే రాసినా దాని మీద క్లిక్ చేస్తే, మీరు అదే టైప్ చేసి క్లిక్ చేస్తే కనుక మీకు అప్లికేషన్ అంటే అక్కడ ఓపెన్ అవుతుందండి. సో కంపల్సరీ అక్కడ క్లిక్ ఆన్ ది న్యూ రిజిస్ట్రేషన్ లింక్, అక్కడ క్లిక్ ఆన్ ది న్యూ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుందండి. అది మీరు కంపల్సరీ క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని మీద ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో సేమ్ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇవ్వాలి. అండ్ ఎఫ్ అంటే ఫాదర్ అండి, ఫాదర్ నేము. ఎం అంటే మదర్ నేము. మీ యొక్క ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా సబ్మిట్ కొట్టాలండి. ఏం చేయాలి? సబ్మిట్ కొట్టాలి. ఓకే, ఆ తర్వాత కంపల్సరీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు మొబైల్కి కానీ ఈమెయిల్ ఐడికి కానీ ఓటీపీ వస్తుంది. మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఓటీపీ వస్తుంది. అక్కడ ఒకసారి వెరిఫై చేసేయండి. వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలి? లాగిన్ ఆన్ ది హోమ్ పేజ్. మళ్ళీ మీరు హోమ్ పేజ్కి వచ్చేయాలండి. మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో, రోల్ నెంబర్, ఇది రిజిస్ట్రేషన్ నెంబర్ అండి. రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్, యూజర్ నేమ్ ఏంటండి, రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్. సో దాంట్లో క్లిక్ చేసిన తర్వాత మీకు పార్ట్ 1 ఓపెన్ అవుతుందండి. పార్ట్ 1లో
మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, జెండర్ అంటే మేల్ ఆర్ ఫీమేల్ అండి, రిలీజియన్ ఇండియన్లో హిందూ ముస్లిం అన్నీ ఉంటారు. సో రిలీజియన్ అది, అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఓబీసీ అయితే ఓబీసీ, అండ్ జనరల్ అయితే జనరల్, ఓసీ అయితే ఓసీ, అండ్ నెక్స్ట్ ఎస్సీ అయితే ఎస్టీ. సో అలాంటివన్నీ ఫిల్ చేయాలండి. సో ఫిల్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత పార్ట్ 2 ఓపెన్ అవుతుంది. పార్ట్ 2లో ఇందాక మీకు చూపించాను చూసారా, నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్ పోస్ట్స్. సో అలాంటి 15 చూపించాను మీకు, 15. ఆ 15 ఇందులో మీరు ఆర్డర్ వైజ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. ఓకే. సో ఓకే, పోస్టులన్నీ పెట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్. సో ఇక్కడ నుంచి మీరు ఇక్కడికి వచ్చేయండి. రైట్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పేమెంట్ డీటెయిల్స్ అండి. పేమెంట్ డీటెయిల్స్ మీరు త్రూ యూపీఐ ద్వారా కానీ, లేకపోతే డెబిట్ కార్డ్ ద్వారా కానీ, లేకపోతే బ్యాంక్లో చలానా తీసి కానీ, సో మీకు ఎలా అంటే అలా మీరు కట్టుకోవచ్చు. అంటే చూస్ ఎగ్జామ్ లాంగ్వేజ్ అండి. అంటే మీకు పేపర్ తెలుగులో కావాలా, ఉర్దూలో కావాలా, హిందీలో కావాలా, ఇంగ్లీష్లో కావాలా, లేదా బెంగాలీలో కావాలా, లేదా ఒరిస్సాలో కావాలా, ఎనీ లాంగ్వేజ్ యూ కెన్ చూస్ లాంగ్వేజ్. అండ్ ఎంటర్ ద బ్యాంక్ డీటెయిల్స్. అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటే, ఎందుకంటే మీరు ఇందాక 500 రూపీస్ జనరల్ వారు ఓబీసీ 500 రూపీస్ కట్టారు, అండ్ ఫీమేల్ వాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ 250 రూపీస్ కట్టారు. సో మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత రీఫండ్ అవుతుందండి. జనరల్ ఓబీసీ వాళ్ళకి అయితే 400 రూపాయలు, అంటే వాళ్ళు 500 రూపాయలు పెడతారు కాబట్టి అప్లికేషన్ ఫీ 400 రూపీస్ బ్యాక్ వస్తుందండి. గర్ల్స్ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానివ్వండి, ట్రాన్స్జెండర్ కానీ వాళ్ళకైతే వాళ్ళు ఎంతైతే అప్లికేషన్ ఫీ పెట్టారో, అంటే 250 రూపాయలు కదండి, 250 రూపాయలు కూడా వెనక్కి వచ్చేస్తుంది. దానివల్ల అందుకోసం మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ స్టెప్ అప్లోడ్ ఫోటో అండ్ సైన్ స్కాన్ ఇమేజెస్. మీకు ఆల్రెడీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అన్నప్పుడు డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని చెప్పాను మీకు. సో అందులో మీకు ఫోటో సిగ్నేచర్ ఉంటుందండి, అవి కూడా స్కాన్ ఇమేజెస్, అవి కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఫైనల్ స్టెప్ అండి. ఫైనల్ స్టెప్లో ఏంటంటే అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఆ కింద చిన్న బాక్స్ ఉంటుంది ఇలాగ, ఇక్కడ మొత్తం స్టోరీ ఉంటుంది. అక్కడ మీరు ఏం చేయాలంటే జస్ట్ టిక్, మౌస్తో క్లిక్ చేస్తే టిక్ వస్తుందండి. టిక్ వచ్చిన కింద మీకు సబ్మిట్ బటన్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయమని చెప్పేసి అంతవరకు కూడా సబ్మిట్ బటన్ ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఇక్కడ బాక్స్లో టిక్ చేస్తారో సబ్మిట్ బటన్ ఓపెన్ అవుతుంది. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే అప్లికేషన్ ఫామ్ మొత్తం క్లోజ్ అయిపోతుంది, ఫిల్ చేసినట్టు మనం. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో చెప్పానండి, ఈ ఆర్ఆర్బి గ్రూప్ టీ రిక్రూట్మెంట్ అనేది 10th పాస్ అయిన వాళ్ళకి, ఐటీఐ చేసిన వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. వాళ్ళకి మాత్రం ఈ జాబ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, దట్టు సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ అండి. సో కంపల్సరీ వీళ్ళిద్దరికీ ఈ సర్టిఫికేట్స్ కంపల్సరీ ఉండాలండి. 10th సర్టిఫికేట్ అండ్ ఐటీఐ సర్టిఫికేట్, దట్ ఈస్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. అండ్ ఏజ్ లిమిట్ అండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఏజ్ గ్రూప్ 18 to 36 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా క్వాలిఫైడ్, అంటే ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉన్నట్టే. అందులో ఓసీ క్యాండిడేట్స్, యూఆర్ అంటే ఓసీ అండి. ఓసీ వాళ్ళు 1989 2వ తారీఖు 1వ నెల అండి. సో తర్వాత ఉన్న వాళ్ళందరూ ఎలిజిబిలిటీ అండి. అలాగే ఓబీసీ 2/1/1986 అండి. అలాగే ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి 1984. సో వీళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ సాధించినట్టే ఎగ్జామ్కి. అండ్ ఫైనల్గా అంటే ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2025 అనేది మీకు చెప్పేది కేవలం సెలక్షన్ ప్రాసెస్ కోసం. అంటే ఇప్పుడు దాకా చెప్పినదంతా ఏంటండి, అప్లికేషన్ కోసం. అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఏముంటే ఎలిజిబిలిటీ ఉంటుంది, అవన్నీ మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫైనల్గా సెలక్షన్ ప్రాసెస్, అంటే మనం ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడి వరకు వెళ్ళాలనేది కూడా సెలక్షన్ ప్రాసెస్ చెప్తుందండి. ఇక్కడ సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. అంటే సింపుల్ చెప్పాలంటే ఆన్లైన్ ఎగ్జామ్ అండి. సో చాలా వరకు మీరు సిస్టమ్ అంటే కంప్యూటర్ని ఎలా టైప్ చేయాలంటే కూడా మీరు నేర్చుకుంటే మంచిది. రైట్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళు, నెక్స్ట్ టెస్ట్ ఏంటండి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండి. అంటే మీకు ఒక 30 కేజీలు కానీ 40 కేజీలు ఇచ్చి కానీ ఒక 2 కిలోమీటర్లు పరిగెట్టమడం, ఒక టైం పెట్టడం.
దాన్నే మనం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటారండి. రన్ చేయాలి మీరు, ఓకేనా? అది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండి. సో అది కూడా క్వాలిఫై అయితే కనుక ఎంఈ అంటే మెడికల్ టెస్ట్ అండి, మెడికల్ ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఉంటుందండి. నెక్స్ట్ ఇది సెలెక్ట్ అయిపోయాం, ఇది సెలెక్ట్ అయిపోయాం, అండ్ నెక్స్ట్ ఇది కూడా సెలెక్ట్ అయిపోయాం. అప్పుడు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్, డివి అంటే ఏంటండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో మనకి ఫైనల్గా జాబ్ రావాలంటే ఇది ఫైనల్ సెలెక్షన్ అండి. ఫైనల్ సెలెక్షన్ అంటే మనకి జాబ్ రావాలంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి, సెలెక్ట్ అవ్వాలి. అది సెలెక్ట్ అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది, అది కూడా సెలెక్ట్ అవ్వాలి. అది సెలెక్ట్ అయితే కనుక మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ 3 అయిన తర్వాత ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. సో వన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతే కనుక మీకు అంటే ఫైనల్గా మీకు జాబ్ వస్తుందని అర్థం. సో ఈరోజు మనం చెప్పుకున్నది ఆర్ఆర్బీ గ్రూప్ డి రిక్రూట్మెంట్ ప్రాసెస్, అంటే అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, అప్లికేషన్ కావాల్సిన డాక్యుమెంటేషన్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఏ పోస్టులు ఉన్నాయి అవి చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ గురించి చెప్పడం జరిగింది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చెప్పడం జరిగింది, అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ గురించి కూడా చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో ఓకే ఇదే గ్రూప్ డి గురించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, సబ్జెక్ట్లో ప్రతి టాపిక్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇంతవరకు మీరు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ ద వ్యూవర్స్. సో కంపల్సరీ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, మీకు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో టు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.